స్కాన్ఎఫ్ గురించి చూద్దాం. స్కాన్ఎఫ్ అంటే కనుక మనం ఏదైనా వాల్యూ ఇస్తే కంప్యూటర్కి అది ఇన్పుట్గా తీసుకొని మనకి ఇస్తుంది, రైట్? సో లెట్ us say ఇంట్ మై వాల్యూ అని ఒక ఇంటీజర్ని డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు స్కాన్ఎఫ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్కాన్ఎఫ్ సేమ్ ప్రింట్ఎఫ్ లాగే ఉంటుంది. అది కూడా స్కాన్ఎఫ్ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ డబుల్ కోట్స్ %d. సో మనం రీడ్ చేయబోయే వాల్యూ ఇంటీజర్ కాబట్టి యాక్సెస్ స్పెసిఫైర్ కూడా ఇంటీజర్ వాల్యూ యాక్సెస్ స్పెసిఫైర్ ఉండాలి. అందుకే %d మై వాల్యూ. సో ఈ మై వాల్యూ దగ్గర యాంపర్సెంట్ అనేది పెట్టాలి. సో దిస్ ఈజ్ యాంపర్సెంట్. సో ఈ యాంపర్సెంట్ ఏంటంటే ఇది ప్రాపర్ సింటాక్స్ స్కాన్ఎఫ్కి. సో మై వాల్యూ అక్కడ ఇంటీజర్ కాబట్టి యాక్సెస్ స్పెసిఫైర్ %d అని పెట్టాం. నా ప్రింట్ఎఫ్. సో దీన్ని మనం రీడ్ చేసాం కదా, ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ నా %d డబుల్ కోట్స్ మై వాల్యూ. నౌ లెట్ us execute this. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. నా చూసారా ఇక్కడ బ్లాంక్ అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ 5 అని ఇద్దాం. లెట్ us say 5 ఎంటర్. సో 5 అని ఇస్తే ఆ వాల్యూ ఇన్పుట్గా తీసుకొని మనకి ప్రింట్లోని ఆ మై వాల్యూలో 5 వచ్చింది కాబట్టి ఆ 5ని ఇక్కడ అవుట్పుట్గా చూపించింది. నా ఇప్పుడు అలా బ్లాంక్గా రాకుండా మనం కొంచెం ఫార్మాటెడ్ అవుట్పుట్ ఇద్దాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, వాల్యూ. ఓకే, కాలన్. నౌ ఇక్కడ ఆ వాల్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు హియర్ ఈజ్ యువర్ ఎంటర్డ్ వాల్యూ. యా, నౌ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. యా, సో చూసారా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అంటే సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ వాల్యూ ఫ్రమ్ అస్, రైట్? నౌ 25 ఇద్దాం. ఎంటర్. సి హియర్ ఈజ్ యువర్ ఎంటర్డ్ వాల్యూ 25 కదా. సో మనం ఇచ్చిన ఆ వాల్యూ 25 ఏదైతే ఉందో ఇక్కడ ప్రింట్ఎఫ్లో అది మనకి ప్రింట్ చేసి చూపించండి, రైట్? దిస్ ఈజ్ అబౌట్ స్కాన్ఎఫ్.